కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినం పరిశుద్ధమైన ఆదివారం. ఈరోజు మనము చదువుకునే ఈ వాక్యము మనం ఒకసారి మరలా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం నుంచి నేను ఒకసారి చదువుతాను. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గం అనుసరించేవారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నా ఉపదేశం వినువారు ధన్యులు. సొలొమోను మహారాజు దేవుని ఆత్మ ద్వారా సామెతల గ్రంథం రాసి ఉన్నాడు. ఈ 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు కనపడతా ఉంటాయి. చివరిగా మాట అంటున్నాడు దేవునిగా, పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గం అనుసరించేవారు ధన్యులు. ఉపదేశము నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండడు. ఉపదేశమును నిరాకరింపక, దేవుడు చెప్పే మాటలను, దేవుడు చెప్పే మాటలను నిరాకరింపక, అంటే త్రోసివేయక, నిర్లక్ష్య పెట్టక, దేవుడు చెప్పే ఆ మాటలను ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళు అవలంబించిన వారికి జ్ఞానం వస్తున్నారు. దేవుని ఉపదేశం వినేవాడు వారికి జ్ఞానం వస్తుంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నా మాటలు వినేవారు ధన్యులు. ఈరోజు దేవుని ఉపదేశము ఎందరైతే వింటారో, దేవుని ఉపదేశం ఎంతమంది అయితే విని నడుచుకుంటారో వారందరూ ధన్యులు అంటున్నారు. ఉపదేశము ఎవరైతే వింటారో అది వారికి జ్ఞానం వస్తుంది అంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఉపదేశం అనేది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. పౌలు గారు కొరింథీ సంఘముకి ఉత్తరం రాస్తూ వారికి చెప్తున్నాడు, నేను ఏ ఉపదేశం అయితే మీకు బోధించానో, ఏ సువార్త అయితే మీకు చెప్పానో, అది ఆ ఉపదేశం మీద మీరు నిలబడినట్లయితే, నేను చెప్పిన ఆ మాటల మీద మీరు విశ్వసించినట్లయితే మీరేమవుతారంటే మీరు బ్రతుకుదురు. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలన మీకు ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సువార్త వలన మీకు రక్షణ వస్తుంది. దాని తర్వాత అన్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును,
లేఖనం ప్రకారం 3వ దినమందు లేపబడు. ఇది ఆయన చెప్పిన ఉపదేశం. ఎవరైనా సరే ఈ ఉపదేశం మీద క్రైస్తవుడు పునాది కలిగి ఉండాలి. ఏంటి ఈ ఉపదేశం అంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి మరొకసారి గుర్తు చేస్తున్నారు. నేను మీకు చెప్పిన ఉపదేశం తెలుసా? క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును. యేసు ప్రభు ఎవరి కోసం మరణించాడంటే మనందరి పాపముల నిమిత్తం మరణించాడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఆయన మన కొరకు పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన ఏమైనట లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇది పౌలు గారు చెప్పిన ఉపదేశం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇదే ఉపదేశం మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు క్రీస్తు నమ్మామంటే కారణం క్రీస్తు, యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినం తిరిగి లేపబడ్డాడని, మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు, మనం ఆయన కలుసుకోవాలని, ఆయన రాజ్యంలో నిత్యము ఉండాలని. ఇదే బైబిల్ అంతా చెప్పే ఉపదేశం. ఏంటంటే ఇదే. అందుకే ఈ ఉపదేశము ఎందరైతే వింటారో ఆ ఉపదేశం వినువారు ధన్యులు. ఆ ఉపదేశ ప్రకారంగా నడుచుకున్న వారికి జ్ఞానం వస్తుంది అంటున్నారు. అందుకే క్రీస్తు చెప్పిన మాటలు ఎవరైతే విశ్వసిస్తారో వారు దీవించబడతారు. అందుకే పౌలు అన్న ఇక్కడ, ఇదిగో నేను మీకు అప్పగించిన ఈ ఉపదేశం మీద మీరు నిలవగలిగితే మీరు ఇంకా రక్షణలోకి, ఆత్మీయతలోకి రాగలుగుతారు అంటున్నాడు. మరొక మాట 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇప్పుడు సంఘం అంతా ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంది. అందుకే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో మీకు ఇవ్వబడిన క్రీస్తుని గుర్తిన సాక్ష్యం. ఆల్రెడీ మీకు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాను. ఎందుకు? ఏమని? ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం ఏమయ్యాడు? మృతి పొందను, సమాధి చేయబడను, 3వ దినం తిరిగి లేపబడ్డాడన్న సాక్ష్యం మీకు చెప్పా కదా. ఆ సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను మీరు ఏమై ఉంటారంటే ఐశ్వర్యవంతులైతే. అంటే దేవుని మాటలు వింటే ఐశ్వర్యవంతులుగా, దేవుని మాటలు వింటే వారు జ్ఞానవంతులుగా ఉంటారని అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో ఈ కొరింథీ సంఘం చెప్తున్నారు. అంటే ఎవరైతే ఉపదేశం మీద విశ్వాసమును కట్టుకుంటారో వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూడండి, అక్కడ యోహాను, అపోస్తలుడైన యోహాను ఒక మాట చెప్తున్నాడు. ఒక సంఘం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే సార్దీసు సంఘం గురించి మాట్లాడుతూ, సార్దీసులో ఉన్న సంఘం దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నువ్వు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగారుకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందుతువో, ఏలాగు వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నువ్వు జాగారుకుడివై ఉన్నదిలా నేను దొంగ వలె వచ్చుదును, ఏ గడియను మీ మీదకి వచ్చుదునో నీకు తెలియదు. సార్దీసు సంఘంకి దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యము మాట్లాడుతుంది. సార్దీసు సంఘములో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, దేవుడు మాట్లాడుతున్నా, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఆ సంఘం ఎలాగుందంట? మృతమై ఉందంట. నీవు మృతుడివే అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ
పేరు మాత్రమే ప్రజలు ఉన్నారు కానీ, విశ్వాసులుగా ఉన్నారు కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారంటే మృతులుగా ఉన్నారు. ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కనబడలేదు కనుక దేవుని ఎదుట ఆ ప్రజల యొక్క క్రియలు సంపూర్ణంగా కనపడదంట. ఎందుకంటే వారు ఏమి విన్నారో ఏమి వింటున్నారో అవి నేర్చుకోవట్లేదు. ఏమని 3వ వచనం, నీవేలాగ ఉపదేశం పొందుతావో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకో ఈరోజు అంటున్నాడు. ఆ సంఘానికి చెప్తున్నాడు, నీవేలాగ ఉపదేశం పొందుతావో, ఎలాంటి ఉపదేశం విన్నావో, ఎలాంటి క్రీస్తుని గురించిన మాటలను విన్నావో, ఎలాంటి మాటలను విన్నావో అవి ఒక్కసారి ఏం చేయమన్నాడు, జ్ఞాపకము చేసుకుని ఎలాంటి ఉపదేశం పొందావో, ఎలాగా నువ్వు విన్నావో అవన్నీ జ్ఞాపకం చేసుకుని సార్దీసు సంఘమా మీరు మారు మనసు పొందుము అన్నాడు. చూడండి, వారు జీవిస్తున్నా అన్న పేరు మాత్రమే ఉంది కానీ వారు ఎలా ఉన్నారంట, మృతులుగా ఉన్నారు. ఆత్మీయతలో భక్తులు వీరంతా మృతులుగా చచ్చిపోయిన శవంలాగా ఉన్నారు. ఆత్మీయతలు లేదు, భక్తి లేదు అనేదిగా ఇక సార్దీసు సంఘం గురించి చెప్తున్నారు. అందుకే ఒకసారి ప్రారంభం దినములో నువ్వు ఎలాంటి ఉపదేశం పొందుతావో ఆ ఉపదేశమును నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎలాగో విన్నావో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుము. ఇదిగో 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించుదురు. జయించువాడు అలాగే తెల్లని వస్త్రము ధరించుకును. జీవ గ్రంథముల నుండి అతని పేరంతా మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములో కొంతమంది పరిస్థితి చెప్తున్నారు. సంఘములో కొంతమంది ఏమో తెల్లని వస్త్రములు, వారి వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా ఉన్నారన్న. కొంతమంది ఏమో దేవుడు చెప్పిన ఉపదేశాన్ని ఏం చేశారంటే మర్చిపోయారు. ఆయన చెప్పిన ఉపదేశమును, దేవుని మాటలను వినుకోకుండా వారి ఇష్టానుసారంగా వారి క్రియలు ప్రకారంగా జీవిస్తున్నారు. అయితే కొంతమంది అన్నాడు, సార్దీసులో కొంతమంది తెల్లని వస్త్రాలు అంటే వారి వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా చాలా పరిశుద్ధతగా దేవుల్లో ఉన్నారు. వారిని నా రాజ్యంలోకి చేర్చుకుంటాను. వారిని నేను వారి పేరును జీవగ్రంథంలో తుడిచిపెట్టుకోకుండా వారిని నేను సన్మానిస్తాను అంటున్నాను. ఎవరి గురించి అంటే సార్దీసు సంఘం. సంఘంలో 2 రకాలమైన గుంపులు ఉన్నారు. ఒకళ్ళేమో దేవుని మాటలు పేరుకే సంఘముగా ఆత్మీయత సంఘములో ఉన్నారు కానీ వారు మృతులుగా ఉన్నారు. కొంతమంది ఉన్నారంట, వారు ఎలాగ ఉన్నారంటే వాళ్ళు చాలా తెల్లని వస్త్రాలు, వాళ్ళ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఒకళ్ళేమో మంచిగా జీవిస్తున్నారు, ఒకళ్ళేమో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ వాళ్ళ యొక్క ఆత్మీయతలు ఏమైపోయారంటే మృతులుగా అయిపోయారు. అందుకే అన్నాడు, నీవేలాగో ఉపదేశం పొందుతావు అంటే వీళ్ళు ఎందుకు మృతులు అయిపోయారంటే ఉపదేశం మర్చిపోయారు. ఈరోజు చూడండి, చాలామంది ఉపదేశం మర్చిపోబట్టే దేవుణ్ణి విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం, ప్రార్థన మర్చిపోవటం, ఆదివారం ఆరాధన కూడా మర్చిపోవటం, దేవుని సన్నిధికి రాగలేకపోవటం. చూడండి, ఉపదేశము వారి హృదయంలో ఉన్నట్లయితే దేవుని సన్నిధి, దేవుని మందిరం అనే ఒక విషయము వారికి అర్థమైతే ఆ యొక్క ఆరాధన లేకపోతే దేవుని ఆ యొక్క మందిరమును, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయరు. పేరుకే సమాజంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అని బయటికి కనబడుతున్నారు. కానీ వారి యొక్క క్రియలు ఎలాగున్నాయి అంటే మృతులుగా ఉన్నాయి అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. పేరుకే భక్తిగా ఉంటున్నారేమో, పేరుకే దేవుడి దగ్గరికి లేకపోతే దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియలు ఎలాగ ఉన్నాయంట మృతమైపోయాయి. అందుకే నువ్వు పేరుకే బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడివే అని అంటున్నాడు. ఎవరిని? ఈ సార్దీసు సంఘంలో ఉన్న విశ్వాసులు.
అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నారంట, మలినమైన అపవిత్రమైన వస్త్రములు లేకోకుండా తెల్లని వస్త్రాలు ధరించుకుని వాళ్ళు దేవుడిలో చక్కగా భక్తి చేస్తూ ప్రార్థన చేసుకుని చక్కగా దేవుడి సన్నిధి విడిచిపెట్టుకోకుండా దేవుడి దగ్గరికి వస్తూ దేవుడిని ఆరాధిస్తూ చక్కగా ఉంటున్నారంట. అందుకే వారి పేరును జీవగ్రంథం నుంచి తుడిచి పెట్టకోకుండా వారి పేరు జీవగ్రంథం రాస్తూ పరలోకంలో ఏం చేస్తారంటే, వారు వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఎవరైతే అపవిత్రపరచుకోకుండా పవిత్రమైన వస్త్రాలు కలిగిన జీవితాలు కలిగి ఉంటారో వాళ్ళ పేరు దేవుడు పరలోకంలో దేవుడు ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఇక మనం చూడగలిగినట్లయితే ఇక ఉపదేశం, ఎందుకు కొంతమంది అపవిత్రపరచబడ్డారు, ఎందుకు కొంతమంది ఆత్మీయంగా జీవించలేకపోతున్నారంటే బైబిల్ చెప్తుంది వారు ఉపదేశాన్ని విడిచిపెట్టారు. అందుకే మన జీవితము మనలో ప్రాణం ఉన్నంత వరకు ఏ ఉపదేశం మీద మన విశ్వాసం ఉంచామో, దేవుడి మీద ఏ ఉపదేశం మనం విన్నామో, ఏ యొక్క ఆత్మీయ జీవితం మీద మన పునాది వేసుకుంటున్నామో అది విడిచిపెడితే చాలా నష్టము, ఆత్మీయతలో భంగపాటు కలుగుతాడు. అందుకే ఉపదేశాలు విడిచిపెట్టకూడదు. ఈరోజు అదే మన అంశం ఏంటంటే, ఉపదేశాన్ని విలువారు ఏమవుతారంటే ధన్యులు. ఆ ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించేవారు ఏమవుతారంట జ్ఞానం లేని వారు. అయితే ఈ స్వార్థి సంఘంలో కొంతమంది ఉపదేశాన్ని మర్చిపోయారు, ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయారు. ఒక వారి క్రియలు పేరుకే బ్రతుకుతున్నారు, కానీ వారి ఆత్మీయ జీవితంలో వారిని ఏమంటారంటే మృతుడివే అని అంటున్నారు. మరొక మాట మనం చూసుకున్నట్లయితే చూడండి, సామెతలు కీర్తనలకు వెళ్దాం. కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం, దేవుని మాటలు. కీర్తనలు 19వ కీర్తన, ఉపదేశము మనిషికి దేవుని మాట, ఆ ఉపదేశం మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. 19వ కీర్తన 8వ వచనం. 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. తర్వాత 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలివి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటే మధురమైనవి. హల్లెలూయా. దేవుని ఉపదేశంలో నిర్దోషమైనది, ఎందుకంటే దాంట్లో దేవుని మాటలో దోషాలు ఉండవు. మనుషులుగా మనం మాట్లాడుకునే మాటల్లో ఎన్నో దోషాలు ఉంటాయి, ఎన్నో అపవిత్రమైన మాటలు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకమైన మాటలు ఉంటాయి. కానీ దేవుని మాటలో ఏముండదంటే దోషం ఉండదు. అందుకే దేవుని మాటలు ఉపదేశాలు ఏంటంటే నిర్దోషమైనవి, దోషము లేనివి. అవి హృదయము ఆ నిర్దోషమైన ఉపదేశము మనుషులకి ఏం చేస్తుందంట, సంతోషపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనిషిని ఏం చేస్తాయంట, సంతోషపరుస్తాయి. ఆ మాటలు ఎలాంటివి అంటే, బంగారం కంటే విస్తారమైన మేలిమి, బంగారు కంటే కోరదగినవి, తేనె కంటే జుంటె తేనె దారాల కంటే అది మధురమైనవి. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని మాటలు తేనె కన్నా జుంటె తేనె దారాల కన్నా మధురమైనవి దేవుని ఉపదేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉపదేశం, దేవుని యొక్క మాటలు నిర్దోషంగా ఉన్నాయి. అందుకే అవి మనకి ఎంతో సంతోషం ఇస్తాయి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, అవి మనకు సంతోషం ఇస్తాయి. ఎందుకంటే ఆ మాటలు వెండి కన్నా, బంగారం కన్నా, మేలివి కన్నా, అన్నిటికన్నా ఎన్నో తీయనైన మాటలు అంటున్నాడు. మరొక మాట మనం చూద్దాం. 32వ కీర్తన 8వ వచనంలో, 32వ కీర్తన 8వ వచనం అంటున్నాడు కదా కీర్తనకారుడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు. నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు. ఉపదేశం చేసే దేవుడు నీవు నడవలసిన మార్గానికి బోధిస్తానంటున్నాడు. నువ్వు నీ మీద దృష్టి ఉంచుకొని నీకు ఆలోచన చెప్పుదని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉపదేశం చేసే దేవుడు అంటే ఆయన మంచి మాట చెప్పే దేవుడిగా ఇక్కడ 32వ కీర్తన 8వ వచనం అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 119వ కీర్తన 63వ వచనం,
119వ కీర్తన 63వ వచనం. కీర్తన 63వ వచనం. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడును. నీ యందు భయభక్తి గల వారందరికీ, నీ ఉపదేశం అనుసరించే వారికి నేను చెలికాడును అని కీర్తనకారుడు అంటున్నాడు. తర్వాత 119:93లో మరొక మాట అంటున్నాడు. 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. అంటే నీ మాటల వలన, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించే మాటలు. దేవుని ఉపదేశం మనిషిని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. నీవు నన్ను బ్రతికించితే నేనెన్నడూ వాటిని ఏం చేయాలన్నాడు, మరువను అంటున్నాడు. 100వ వచనం, 119వ కీర్తన 100వ వచనం ఏమన్నా సార్, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చూడండి, దేవుని ఉపదేశం వినటం వల్ల వృద్ధుల కన్నా, పెద్దవాళ్ళ కన్నా దేవుని మాటలు వింటున్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అందుకే మనం చూసినట్లయితే సొలొమోను మహారాజుకి అందరికన్నా అంత జ్ఞానము ఎవరికి కలిగిందా? అందరికీ, పెద్దల కన్నా, నాయకులు, మిగతా వాళ్ళందరికన్నా అంత జ్ఞానము ఎవరికి వచ్చిందంటే సొలొమోనుకి వచ్చింది. అందుకే పెద్ద పెద్ద సమస్యలన్నీ తీసుకుని వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి ఆ సమస్య చెప్తూ ఉంటారు. అంత జ్ఞానం దేవుని ఉపదేశంలో ఏంటంట, నీ ఉపదేశం వలన, నీ ఉపదేశం లక్ష్యం చేయొచ్చును, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలిగింది. తర్వాత 104వ వచనం చదువుకున్నాం. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగిను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. చూడండి, ఉపదేశం, దేవుని ఉపదేశం విన్నవాడు, దేవుని ఉపదేశమును వినేవాడు తప్పు మార్గాలన్నీ ఏమవుతాయంటే వాడికి అసహ్యం వేస్తాడు. చెడు మార్గములన్నీ కూడా వాడికి అసహ్యం వేస్తాడు. ఎందుకంటే వాడు ఉపదేశం, దేవుని ఉపదేశం వింటున్నాడు. ఆ ఉపదేశం వలన వాడు జ్ఞానం కలిగి ఉంటాడు. తర్వాత 110వ వచనం దాంట్లో, నన్ను పట్టుకున్నదకే భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. నన్ను పట్టుకున్నదకే భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. అంటే శత్రువులు ఏ విధంగా పట్టుకుని చూడాలని చూసినా ఈ భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశం వల్ల నేను తొలగి తిరుగుటలేదు. అంటే స్థిరంగా ఉన్నాడు ఉపదేశం మీద. అది భక్తి అంటే. దానియేలు ఏం చేద్దాం ఉన్నారు, శత్రువులు సింహం బోన్లో వేద్దామని ప్లాన్ చేశారు, పన్నాగాలు పన్నారు. కానీ దానియేలు ఎక్కడన్నా చెదిరేడా, ఎక్కడన్నా విశ్వాసం సన్నగిల్లాడా, ఎక్కడన్నా భయపడ్డా? లేదు. ఆయన నమ్మిన సిద్ధాంతం దేవుడి మీద, ఆయన పొందిన ఉపదేశం మీద గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అందుకే ఆయన కదలలేదు. అందుకే నన్ను పట్టుకుని భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశము నేను తొలగి తిరుగుటలేదు. దేవునికి మహిమ కలుగుగా. యెషయా గ్రంథం చూద్దాం. అక్కడ ఇశ్రాయేలీయులు ఎందుకు అక్కడ వారు ఏం జరిగిందో చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వచనం. 42వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42:24. యెహోవాకు విరోధముగా మనం పాపము చేసితిమి, వారు ఆయన మార్గములో నడవనల్లకపోయారు, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపపోయారు. యాకోబు దోపు సొమ్ముగా అప్పగించింది, దోచుకున్న వారికి ఇశ్రాయేలు అప్పగించిన వాడు యెహోవాయే కదా. 24 వచ్చిన ఏముంది సార్, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపపోయారు కాబట్టి వారిని ఇశ్రాయేలు ఏం చేశాడంట, శత్రువులకు అప్పగించాడు. దేవుని మాటలను ఎప్పుడైతే ప్రజలు వినరో దేవుడు సింపుల్గా శత్రువులకు అప్పగిస్తారు. ఇశ్రాయేలు జీవితం జరిగింది అదే. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరించి
దేవుని వాక్యం ప్రకారంగా జీవించుకోకుండా వ్యతిరేకంగా జీవించారో, విగ్రహారాధన వైపు లేకపోతే విగ్రహ సంబంధమైన ఆచారాల వైపు, లోకం వైపు ఎప్పుడు తిరిగారో దేవుడు సింపుల్గా మిద్యానులకు, ఫిలిస్తీన్లకు అప్పగించేశారు. అందుకే ఇక్కడ అన్నాడు, వారు ఉపదేశమును ఇశ్రాయేలు ఆయన ఉపదేశమును వారు అంగీకరించలేదంట. అందుకే దోచుకున్న వారికి ఇశ్రాయేలు అప్పగించిన వాడు యెహోవాయే కదా. అంటే దేవుడు అలా కూడా వారిని శిక్షిస్తాడు. అయితే ఇలాగా అప్పగించిన దేవుడు ఊరనే ఉండలా. మరలా ఏం చేశాడు చేస్తా? 44వ అధ్యాయం 48వ అధ్యాయం యెషయా 48:17 వచ్చిన అన్నాడు కదా, మరలా ఇశ్రాయేలు మీద వాళ్ళ మీద ఉన్న వాగ్దానం ప్రకారం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 17వ వచ్చింది, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజకున్నట్లు నీ దేవుడు యెహోవా నేనే, నీకు ఉపదేశం చేదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. 51:4 యెషయా గ్రంథం 51:4 దాంట్లో అన్నాడు, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవికి వినుడి, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగుతున్నట్టుగా నా విధిని నియమించును అంటున్నాడు. మరలో ఒక మాట దాంట్లో 54:13 అన్నాడు. 54:13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీ పిల్లలందరూ యెహోవా ఉపదేశములు. అంటే 42వ అధ్యాయం ఏమన్నాడంటే, వారు ఉపదేశం వెళ్ళలేదు కాబట్టి వారిని ఏం చేశాడు? శత్రువులు అప్పగించాడు. ఈ 48 కాడ నుంచి 66 అధ్యాయాల వరకు మనం చూస్తే, నా ఉపదేశం మీరు వింటే మరలా మిమ్మల్ని తీసుకొస్తా, నా ఉపదేశం మీరు వింటే మీ పిల్లలను దీవిస్తా, నా ఉపదేశం మీరు వింటే మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నా ఉపదేశం మీరు వినగలిగితే మిమ్మల్ని దీవిస్తారని 48వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయం వరకు దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. మొదటేమో మీరు నా ఉపదేశం మీరు అంగీకరించలేదు కాబట్టి మిమ్మల్ని అప్పగించాను. ఇప్పుడు మీరు నా ఉపదేశం మీరు వింటే నడవలసిన మార్గాన్ని మీకు బోధిస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, మీ కష్టాలను ఆశీర్వదిస్తాను, ఇదిగో నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. ఎందుకంటే దేవుడు తప్పిపోయిన వారిని పట్టించుకోలేని దేవుడు కాదు. తప్పిపోయిన వాడు తిరిగి వస్తే దగ్గరగా చేర్చుకునే దేవుడు. తప్పిపోయిన వారిని హత్తుకు దగ్గర తీర్చుకుని తిరిగి వస్తే వాడిని హత్తుకునే దేవుడు. వారికి పశ్చాత్తాపం కలుగు చేస్తాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు కూడా పశ్చాత్తాపాన్ని దేవుడు కలుగు చేసి మరలా అతను ఏం చేశారంటే తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే దేవుని ఉపదేశాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఆ ఉపదేశాన్ని గట్టిగా మనం పట్టుకున్నట్లయితే అది మనకు, మన పిల్లలకు అది ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగుగా. చివరిగా మరొక మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం సామెతలు 1:8 సామెతల్లో కొన్ని మాటలు మనం చదువుకున్నాం ఉపదేశం గురించి. ఆయన సొలొమోను మాట్లాడుతూ ఉంటారు కదా. 1వ అధ్యాయము 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. చూసారా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించు. పిల్లలతో దేవుడు పిల్లలకైనా, అది శారీరక పిల్లలకైనా దేవుడు చెప్పే ఉపదేశాన్ని ఆలకించాలి. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయబాకు అన్నాడు. ఎందుకంటే అది సేవకుడైనా ప్రజలకు విశ్వాసులు మంచి చెప్తాడు, తల్లిదండ్రులైనా పిల్లలకు మంచి చెప్తాడు. అందుకే వాళ్ళ ఉపదేశాన్ని ఆలకించు అంటున్నాడు. 1:33లో ఒక మాట అన్నాడు, జ్ఞానము లేని వారు నా ఉపదేశం అంగీకరించేవాడు. 33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా ఉండును, సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించేవాడు, ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తాడో వాడు సురక్షితంగా ఉంటాడని దేవుని వాక్యం సూచిస్తుంది. వాడు కీడు వచ్చున్న భయం లేక
కీడు వస్తుందని తెలిసి కూడా భయం లేక వాడు ఎలా ఉంటాడంట, నెమ్మదిగా. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోను మొక్కోకపోతే గిరిగిన పడేస్తానన్నా వాళ్ళకి భయం లేదు. మామూలు ఆ దాంట్లో పడేస్తానన్నా మాకు భయం లేదు, మాకు చింత లేదు అన్నాడు. అంత డేర్గా మాట్లాడగలుగుతున్నారంటే వారి హృదయంలో ఏముందంటే దేవుని మాట్లాడు, దేవుని ఉపదేశం మీద వారు కట్టుకున్నారు. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాం, చచ్చిపోయినా దేవుని కోసం చచ్చిపోతాం, హతసాక్షులు అవుతామని అలాంటి కమిట్మెంట్ ఉన్నారు. కాబట్టి వారు ఆ యొక్క అగ్ని వారిని ఏమీ చేయలేకపోయారు, సురక్షితంగా ఉన్నారు. తర్వాత 4వ అధ్యాయం 13వ వచనం సామెత, ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని ఏం చేయమన్నాడు, గట్టిగా పట్టుకో, విడిచిపెట్టద్దు. ఇందాక సార్థి సంఘంలో యోహాను ఏం చెప్పాడంటే, మీరు విడిచిపెట్టారు ఉపదేశాన్ని, ఏం విన్నారో ఏం విన్నారో అవన్నీ మర్చిపోయారు, అందుకే మీరు మృతులుగా ఉన్నారు. ఇప్పుడైనా ఆ ఉపదేశం జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు, మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు అన్నట్టు అన్నాడు. అందుకే ఉపదేశం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. దేవుని మాటలను ఏదైతే విశ్వాసమో మనం కలిగిన మాటలను విడిచిపెట్టుకోకుండా ఏం చేయాలి, గట్టిగా పట్టుకోమంటున్నాడు. అవి నీకు జీవము పొందివుడు. తర్వాత 5వ అధ్యాయం సామెతలు 5వ అధ్యాయం 12వ వచనం, అయ్యో ఉపదేశము నిన్నట్ల త్రోసివేస్తుంది, నా హృదయము గద్దింపునట్టు తృణీకరించును, నా బోధకుల మాట నేను వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకించు, నేను చెప్పు ఉపదేశమును నుండి తొలుగుబడి జారస్త్రీ నుండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిల దగ్గరకు వెళ్ళినలా పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు, నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందు, నీ కష్టార్థం అందులు చేరు, తొదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు, అప్పుడు ఇక చెప్పిన మాట ఏమో వినపోసరికి చివరికి పశ్చాత్తాపడుతున్నాడు ఈ యొక్క మనిషి. ఏమంటాడంట, అయ్యో ఉపదేశాన్ని నెట్ల త్రోసివేసి తిని, అయ్యో నా హృదయపు గద్దెంపుని నెట్ల తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశము నేను చెవియొక్కలేదే. ఎప్పుడు తెలుసుకుంటారంట, అంత అయిపోయిందట. ఎలాగా, తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు, ఎప్పుడు ముసలితనంలో లేదా రోగిష్టిగా ఈ మంచాలను పడి లెగలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అయ్యో అప్పుడు నమ్ముకుంటే ఎంత బాగుండేది, అప్పుడు ప్రభువు నమ్ముకుంటే ఎంత బాగుండేది, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఎంత బాగుండేది, అప్పుడు దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుండేది. చూడండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గడిచిన ఒక 4 రోజుల క్రితం, 2-3 వారాల క్రితం ఆదివారమే వరద వచ్చేసి, శనివారం సాయంకాలం నుంచి విజయవాడ పరిసర ప్రాంతంలో వరద వచ్చేసి, కానీ అంత భయంకరంగా ఆ వరద వచ్చిందని ఎవరు అనుకోవాలి. వారు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం అనుకున్నారు, ఆరాధిద్దాం అనుకున్నారు. కొంతమంది ఆషామాషం తీసుకుని ఉంటారు, జడలు తీసుకుంటారు. కానీ ఒకేసారి ఆ యొక్క వరద తాకిడికి కొన్ని లెక్కల ప్రకారం తక్కువ మంది చెప్పారు, కానీ చాలామంది చచ్చిపోయారు. చివరికి పాస్టర్ గారు కూడా చనిపోయారు ఆ వరదలో. చిన్న 15 సంవత్సరాల కుర్రాడు, 16 సంవత్సరాల కుర్రాడు కూడా చచ్చిపోయారు. అంటే ఏ రోజు ఏ పరిస్థితి ఏ యొక్క ఇబ్బందులు ఎదురవుతాయో తెలియదు. అందుకే జ్ఞానం గల్లవాడు ఏం చేస్తాడంటే వింటాడు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత వింటున్నారు దేవుని మాటలు. ఇక్కడ ఈ వ్యక్తి సొలొమోను మహారాజు దేవుని ఆత్మగారు చెప్తున్నాడు, కుమారుడా నీకు అప్పుడు చెప్పాను వెళ్ళొద్దని, అలా చేయొద్దని చెప్పాను, వెళ్ళా. ఇప్పుడు నీ శరీరం ఏమైపోయింది, నీ ఆస్తి పరులు తిన్నారు, నీ కష్టార్థము అన్నిలు చేరింది, తుదకు నీ మాంసం నీ శరీరం ఏమైపోయిందో సార్ క్షీణించిపోయింది. అప్పుడు నువ్వు అనుకుంటావు మంచంలో ఉండి, అయ్యో దేవుని ఉపదేశం నేను ఎందుకు తోసివేస్తుంది, నా హృదయం గద్దింపు నేను ఎందుకు తృణీకరించింది, నా బోధకుల మాట సావుకుల మాట నేను ఎందుకు వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను ఎందుకు చెవి ఒగ్గలేదు అని అప్పుడు అనుకుంటాను. చూడండి, అందుకే
దీపం ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నాడు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి రమ్మన్నా కూడా లెక్క లేకుండా తిరస్కరిస్తూ ఉంటారు. అయితే ఒక రోజు వస్తుంది, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో అప్పుడు నేను విన్నట్లయితే ఎంత బాగుండేది, అప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ఎంత బాగుండేది అనుకుంటూ ఉంటారు. అందుకే ఇలాగా రాశాడు. తర్వాత 6 సామెతలు 6:20 చదువుకున్నట్టయితే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి చెప్పు, నీ తల్లి ఉపదేశం కూడా త్రోసివేయు. ఇందాక ఒకటవ అధ్యాయం ఏమనంటే నీ తండ్రి ఉపదేశం అన్నాడు, ఇక్కడ నీ తల్లి ఉపదేశం అన్నాడు. అంటే ఎవరు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎవడు విన్నా కూడా బాగుపడతాడు. అలాగే దేవుని మాటలు ఎవడు విన్నా కూడా బాగుపడతాడు. దేవుని ఉపదేశం ఎవడు విన్నా కూడా బాగుపడతాడు. చూడండి మరొక మాట 23 వచ్చింది, దాంట్లోనే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గం. ఆజ్ఞ ఎలా ఉంటుందంటే దీపముగా ఉంటుంది, ఉపదేశం దేవుని ఉపదేశం ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది. ఆ తర్వాత 8వ అధ్యాయం సామెతలు 8:10 చూసినట్లయితే, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించు, మేలిమి బంగారు ఆశింపక తెలివినందుడి. అంటే వెండి కన్నా బంగారం కన్నా విలువైనది దేవుని యొక్క మాట. ఈరోజు కొంతమంది ఉంటారు కదా, దేవుని సన్నిధికి రాకోకుండా లోక సంపాదనలలో లోక సంబంధించిన విషయాల్లో పడిపోయి దేవుని కన్నా లోకమే ముఖ్యం అనుకున్న వాళ్ళు వెండిని ఆశిస్తే లోకాన్ని ఆశించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంటాడు, వెండిని నువ్వు ఆశపడబాక, నా ఉపదేశం అంగీకరించు, మేలిమి బంగారం మీద కూడా నువ్వు ఆశించబాక. అవి నీ దగ్గర కుదురలో ఉంటాయేమో, నా ఉపదేశం నేను బ్రతికిస్తుంది, నా ఉపదేశమును అది నీకు జీవాన్ని తీసుకొస్తున్నాను. అందుకే ఉపదేశం మనం గట్టిగా పట్టుకోవాలి. తర్వాత 9వ అధ్యాయం 9వ వచనం సామెత, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. చూడండి, కొంతమందికి జ్ఞానం గలవాడికి ఉపదేశం చేసామనుకోండి, వాడు మరింత జ్ఞానం పొందును. కొన్ని మాటలు కొంతమందికి మంచి మాటలు కొంతమంది చెప్తుంటేనేమో ఇష్టపడతారు, కొంతమంది ఏమో వాళ్ళకి ఒక జోగుగా నవ్వుగా లేకపోతే అంత బుర్రకెక్కింటిగా అనిపించవచ్చు. అదే దేవుడి మాట విని దేవుడి మాట నేను వినాలి, నేర్చుకోవాలి, ఆ మైండ్ ఉన్నవాడికి ఇంకా జ్ఞానం వస్తుందంట. జ్ఞానం గల, అందుకే కొన్నిసార్లు అంటాడు, నీ జ్ఞానం కలిగిన మాటలు పందుల దగ్గర ముత్యాలు వేయకూడదు. అందుకే కొంతమందికి చెప్తున్నప్పుడు వాళ్ళు మరింత జ్ఞానం పొందుకుంటారంట. ఎందుకంటే దేవుని మాటలో ఇంకా వారిని ఆత్మీయతను నడిపిస్తా ఉన్నారు. 10వ అధ్యాయం 17 వచ్చింది సామెతలు 10:17. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఉపదేశం అంగీకరించేవాడు ఎక్కడ ఉంటాడంట? జీవ మార్గంలో ఉంటాడు. గద్దింపులకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఉపదేశం దేవుని మాట విన్నవాడికి, వాడిని అంగీకరించిన వాడికి వాడిని ఏం చేస్తాడు? జీవ మార్గంలో ఉంటాడు. ఆ ఉపదేశం అంగీకరించిన వాడు, దేవుని మాట గద్దింపులు లోబడిన వాడు ఖచ్చితంగా త్రోవ తప్పవుతాడు. మనం ఎంతోమందికి ఎన్నో విషయాల్లో చెప్పాం, కొన్ని విషయాలు అయినా కూడా కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకునే పనుల ద్వారా కూడా ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆ పని కూడా వాళ్ళు చేయలేక వారు జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుని ఉపదేశం, దేవుడు చెప్పే ఉపదేశం ఎప్పుడు ఎలా ఉంటుందంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు చెప్పే మాట ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ
అది భవిష్యత్ తరాలకు ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవుని ఉపదేశం. అందుకే దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని ఉపదేశాన్ని అది జీవ మార్గంలో తీసుకెళ్తుంది. చివరిగా 25:12 సామెతలు 25:12. బంగారు కర్ణభూషణం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. అంటే బంగారు కర్ణభూషణం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో. అంటే బంగారం ఎలాంటిదో, ఈ అపరంజి ఆభరణం ఎలాంటిదో, వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు, వినేవాడికి, నేర్చుకునేవాడికి, బాగుపడాలనుకునే వాడికి, జ్ఞానం గల వాడికి ఉపదేశకుడు కూడా అలాంటి వాడు. చెప్పేవాడు, మంచి ఉపదేశం చేసేవాడు కూడా వినేవాడికి, నేర్చుకునేవాడికి, వాడికి జ్ఞానం కలుగుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అలాంటి జ్ఞానం ఉపదేశం మనం విన్నాం. ఎందుకంటే నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుని మాటలు అవి వింటే అవి ఎలా బ్రతికిస్తాయో, అవి ఎలాగా దీవిస్తాయో, అవి ఎలాగా ఆశీర్వదిస్తాయో ఈరోజు మనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవి మనల్ని సురక్షితంగా తీసుకెళ్తాయి, అవి మనల్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా తీసుకెళ్తాయి. అందుకే కీర్తనకారుడు నిర్దోషమైనవి అంట దేవుని మాట. ఉపదేశంలో నీ ఉపదేశం నిర్దోషమైనవి, అవి వెండి కంటే, బంగారం కంటే, తేనె కంటే, జుంటెత్తిన దారాల కన్నా ఆయన ఉపదేశాలు మధురమైనవి అంట. ఈరోజు ఆయన ఉపదేశాలు మనం గట్టిగా మా హృదయంలో భద్రపరచుకున్నట్టయితే, ఆ ఉపదేశములు పిల్లలకు, పెద్దలకు మనం వాటిని నేర్పించుకున్నట్లయితే అవి ఎంతగానో ఆశీర్వాదమని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. అలాంటి ఉపదేశం మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటూ గట్టిగా పట్టుకుంటే సైతానుడు, శత్రువు, దావీదు అన్నాడు కదా, శత్రువు వచ్చి వారు పట్టుకున్నానుకున్నా ఆ ఉపదేశాలు ఆయన కాపాడాడు, తప్పించబడ్డాడు. కాబట్టి ఈరోజు అలాంటి ఉపదేశం ఇక దేవుని వాక్యమైన ఉపదేశం కాకుండా ఎవరు ఎలాంటి ఉపదేశం చెప్పినా మనం అనుకోకుండా వాక్యం మీద మనం కట్టబడినట్లయితే, వాక్యమైన ఉపదేశం మీద మనం కట్టుకున్నట్లయితే ఎవరు కూడా మనము విశ్వాసం తప్పించలేదు. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే